గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే విశాఖలోని కేంద్ర కారాగారాన్ని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత సందర్శించారు. ఖైదీల వైద్య పరీక్షలకు సంబంధించి కొన్ని పరికరాలను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడి వాళ్ల నేరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనమైందని, ఇప్పటికీ విశాఖలో ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోందని తెలిపారు. వివిధ అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. आपका डायरेक्शन दिले गार्ड आदर है ఐ చెకప్స్, ఈఎన్టీ చెకప్స్, స్కిన్ అండ్ నెయిల్ చెకప్స్ మేడం, హార్ట్ చెకప్స్ మేడం, స్ట్రిప్ బేస్డ్ టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ వస్తాయి మేడం. ఎగ్జాంపుల్ కేసులు పెళ్ళి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నేను ఒకసారి సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉండడం ఒకటి ఎత్తు చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడ్డో 30 బెడ్డో కనుక ఇన్ పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది.
కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఏపీకి నవశకం మొదలైందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైచిలుకు మందికి పెన్షన్లు పండుగ వాతావరణంలో ఇచ్చామని తెలిపారు. కేవలం సమర్థత గల నాయకుడితోనే ఇది సాధ్యమని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల పేర్లతో 3 నెలల పెన్షన్దారులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. యావత్ తెలుగు ప్రజలకి నిన్న ఒక మహత్తరమైన ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా 65,08,496 మందికి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున జూలై 1వ తారీఖున తెల్లారి 6 నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు పంచడం కార్యక్రమం జరిగిందో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగోళ్ళు ప్రజలు అలాగే అందరు చూశారు. దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి. గతంలో ఉన్న రాష్ట్ర మంత్రి మా అన్న నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బందిని తోడు పెట్టుకొని నిన్న దాదాపు తెల్లారి నుంచి నిన్న రాత్రి వరకు 95% అండి. ఇది 26 జిల్లాలకు సంబంధించిన డేటా. 95% రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా పంచి తెల్లారి ఈ పార్టీకల్లా 100% వచ్చేసిన ఘనత, కీర్తి ఈ కూటమి ప్రభుత్వంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చిన్న సంఘటన జరగల. అలాగే 3,000 రూపాయలు పెన్షన్ 4,000 పెంచుతానని ఎప్పుడు ఆయన మాట ఇచ్చాడో ఏప్రిల్లో, ఆ మాట ప్రకారం జూలై 1వ తారీఖు ఇచ్చే 4,000 ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలండి. నిన్న సాక్షాత్తు 4,408 కోట్ల రూపాయలు ఈ సామాజిక భద్రత పెన్షన్లకి పంచడం జరిగింది. ఇదొక నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా టెంబర్ని, లోలం గ్రామాల్లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గుండంపాలెం జాతీయ రహదారి నుండి దిల్వార్పూర్ వరకు డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుండి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చిందని, ప్రజలను లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ మేరకు అధికారులతో లంచం తీసుకోమని దేవునిపై ప్రమాణం చేయించారు. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలూచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాము. మీకు వయసు వచ్చింది, ఏమేమో చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి.
తీసుకునేట్టు 10 రోజుల ద్వారా రుజువు చేసి ఏమైతే రాజీనామా చెప్తావా? ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పినా ఏం జాగిరి ఇది, మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగిరి అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అని కాదు. ఏమో మీ అబ్బగారు సొమ్ము షేలకు పూర్తి తీసుకుంటున్నాడు, ఇంటికి బాడిగా తీసుకున్నట్టు తీసుకుంటాడు. నేను ఎవరు ఆఫీస్కి మీద పనికి వచ్చిన రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలపై అలసత్వం వహిస్తున్నారంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణారెడ్డిపై ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఒక రకంగా, పెద్దలతో ఒక రకంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ పైసలు ఖరాబ్ అంటే మింగేసుడు వీడే దొంగనా కొడుకు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను. పని చేయమంటే చేస్తా, లేకపోతే వెళ్ళిపోతా అంటావా? ఎంత బగాయిట్లో ఎన్ని కడుతున్నారు? ఎంత ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టిరు? ఒక్కటన్నా గుర్తుపట్టినావా? నువ్వు జిహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు. నువ్వు ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు? వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు అని చెప్తే పని చేయడం, అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు చేయాలి? 300 బాబు ఏమని అంటే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా అంటావు అమ్మతోటి అంటున్నావు కదా. చేయమంటే చేస్తే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. ఎవరి గురించి? మా సొంతం గురించి చేస్తలేవు పని. ఎంత అన్యాయం! మేము ఎందుకు వచ్చినాం వీడికి? అరే పని చేయండి. లో లేయింగ్ ఏరియాలలో ఈరోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ₹1 అడగము. మేము ఎవరిని అతను ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను. అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు. నువ్వు ఎంత అన్యాయం అండి ఇది! మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవు. నువ్వు నీ ఇష్టం ఉంటే గరీబ్ 50 గజాలు 60 గజాలు జాగుంటే ఆడ పోయి కూలగొడతావు. పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి కూలగొడతావు. ఆడ పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడినాక నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా? గరీబులు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా? జాగ్రత్త పని చేయండి. నాకు కావాల్సింది అది. నాకు ఎవరో చెప్తే పని చేస్తా, లేకపోతే ఇది కాదు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, నేను హానెస్ట్గా నేను కూడా పని చేస్తాను. మీరు కూడా పని చేస్తూ చేయాలి. నా రిక్వెస్ట్ అది. కానీ వచ్చి నన్ను దబాయిస్తా అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు. నేను నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 14 కిలోల 590 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పట్టి బీర్షా అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుగోలు చేసి వేములవాడ ప్రాంతంలో గంజాయికి అలవాటు పడ్డ వారికి అమ్ముతున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, గంజాయి అక్రమ రవాణా జరిపే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మొన్న రుద్రంగి కూడా వచ్చినాం. అక్యూజ్డ్ పూర్తి బిర్షా, ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా
వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి, మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది, దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారో, చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 grams గాంజాయి దొరుకుతున్నాయి. అదే కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది. అమ్మా నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. హిందూ సమాజాన్ని కించపరిచిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాండూరులోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, ఇతర నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శించారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలు, అక్రమాలు చేసి దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఓట్లు గెలుచుకొని ఇక్కడ తెలంగాణలో కావచ్చు, మిగతా అనేక రాష్ట్రాల్లో కావచ్చు, గతంలో కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే ప్రజల్ని, అదే హిందూ సమాజాన్ని ఈరోజు చిన్నచూపుస్తున్నటువంటి సందర్భాలు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో నువ్వు దోషివని తేలింది, ప్రజాక్షేత్రంలో నువ్వు మోసగాడు అనే విషయం తెలిసింది, ప్రజాక్షేత్రంలో నువ్వు సరైన నాయకుడు కాదనే విషయం ఈరోజు స్పష్టమైంది. కాబట్టి నిన్ను ప్రధానంగా ఏ ఒక్కరు కూడా అంగీకరించేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ఈరోజు మొన్నటికి మొన్న తీర్పిచ్చినటువంటి ప్రజా తీర్పు ద్వారా ఈరోజు మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు, బీజేపీ లాంటి పార్టీ ఈ సమాజ హితం కోసం కాంక్షిస్తుంది. ఈ సమాజాన్ని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణి వైపు నడిపిస్తూ ఉంది. ఈ సమాజం కలిసి ఉండాలనేటటువంటి విధానాలతోటి, ఈ సమాజం మరింత అభివృద్ధి చెందాలనేటటువంటి విధానాలతో సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా నడుస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం సుభిక్షంగా ఉంది. మొన్నటికి మొన్న అనేక ప్రకృతి వైపరీత్యాలతోటి, ఈరోజు కరోనాతోటి అతలాకుతమైనటువంటి ప్రపంచానికి 2 స్పష్టమైనటువంటి, సమర్థవంతమైనటువంటి వ్యాక్సిన్లు తయారు చేసి ఈరోజు ప్రపంచాన్నే కాపాడినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, భారతదేశాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్ స్లాబ్ పిచ్చులు ఊడి 12 మంది విద్యార్థులు గాయపడిన ఘటన కడపలో జరిగింది. ప్రమాదం జరిగిన తల్లిదండ్రులకు కూడా తెలియకుండా విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి స్కూల్ యాజమాన్యం తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘ నాయకులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. పాఠశాల నిర్వాహకుడు ఎమ్మెల్సీ కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. స్కూల్ చట్ట వ్యతిరేకం అన్నీ వచ్చేసినాయి. విద్యాశాఖ అధికారులు వ్యాపారం చేస్తూ విద్యార్థుల ప్రాణాలు బలి చేస్తున్న
పాఠశాలపైన చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులు క్లీన్ చేశాను. ఆ రోజు డిఓ చేసి అంటే పాత బిల్డింగే అవునవును దానికంతా చేసాము, పెయింట్ కూడా వేయించాము. ఇప్పుడు ఏదైనా స్కాచ్లు ఉండేసి అబ్బాయికి మాత్రం ఒక 4 కుట్లు పడినవి. అవి అబ్బాయి కూడా సేఫ్గా ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పచెప్తున్నాం. అంతా అది దేవుని దయ వల్ల అంతా ఎవ్రీథింగ్ ఓకే, బాగానే ఉంది. అది చిన్న పొరపాటు జరిగిందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా మా బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్త బిల్డింగ్సే, అందులో ఏమాత్రం లేదు. కాదంటే మేము బిల్డింగు పెచ్చులు ఎక్కడ కూడా ఊడిపడలేదు. కింద లేరు పూతలు కొట్టినటువంటి పూత మాత్రమే కింద పడింది. అది దానికి ఏం పెద్ద దెబ్బలేం తగలేదు. దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం వెంటనే. దేవుని దయ వల్ల పిల్లలందరూ కూడా బాగుంటారు. అందరినీ కూడా పేరెంట్స్కి అప్పచెప్పాం. 4 పిల్లలకి చిన్న గాయాలయ్యాయి. పేరెంట్స్లో ఈరోజు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8వ తరగతి చదివే పిల్లలు ఉన్న గదిలో పైన ఉన్నటువంటి సీలింగ్ కొత్త పోర్షన్ పెచ్చుడి పిల్లలపైన పడిందనమాట. 4 పిల్లలపైన. అందులో ఒకరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంట్లో ఉన్నారు. అండ్ ఇవన్నిటిని కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్కి కూడా మా టీంని కూడా మేము ట్యాగ్ చేసి పంపించాము. రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఒక అబ్బాయికి తలపైన గాయం జరిగింది అండ్ మిగిలిన 2 పిల్లలకి కూడా తలపైన అండ్ చేతిపైన జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల చించివేతపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డులు అయ్యాయని టీడీపీ నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్క నాటాలని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాత కర్ణవాణిపాలెం పాఠశాల ఆవరణలో తన తల్లి అప్పల నరసమ్మ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ప్రధాని మోడీ పిలుపు మేరకు 5 రోజుల పాటు 20 వార్డుల్లో అమ్మ పేరుపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాటా శ్రీను, శంకర్రావు, స్కూల్ ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మోడీ గారు అమ్మకి వందనం పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నాటాలని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 67వ వార్డు జిల్లా పరిషత్ హై స్కూల్లో మా గాజువాక కన్వీనర్, బీజేపీ కన్వీనర్ అయినటువంటి శ్రీ కన్నోనటి నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం మేము చేపట్టాము. మరి ఈ కార్యక్రమంలో 67వ వార్డు బీజేపీ నాయకులు, అలాగే హై స్కూల్ హెచ్ఎం అయినటువంటి మేడం గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గాజువాక హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు గాజువాకలో ఉన్నటువంటి 20 వార్డుల్లోనూ కూడా
302 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలోను గవర్నమెంట్ స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను, కళ్యాణ మండపాల వద్ద, అదేవిధంగా ఎందుకంటే ఆవులు గేదెలు అవన్నీ తినేయకుండా వాటికి సంరక్షించే విధంగా రోజు సురక్షిత ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నాం. అదేవిధంగా రోడ్లకు ఉన్నటువంటి డివైడర్లో కొన్ని చోట్ల మొక్కలు లేవు, డిపార్ట్మెంట్ వారు వెళ్ళేది కాబట్టి అక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. మా గాజువాకలో 302 పోలింగ్ బూతుల్లో 3200 మొక్కలు వేయాలని సంకల్పించాం. మరి అందులో భాగంగా ఈరోజు గాజువాక హై స్కూల్లో 67వ వార్డు అధ్యక్షులు శ్రీ గూటూరు శంకరరావు గారి ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటుతున్నాం. గుంటూరులోని డీసీఆర్బీ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి పదవి విరమణ చెందిన విడుదల సత్యనారాయణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు తోట చైతన్య, విడుదల సతీష్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా విడుదల సత్యనారాయణ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వివిధ శాఖల అధికారులు, మీడియా ఫెడరేషన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.